నన్ను కొడుకు రాలేదు, రాకపోయి 10:30కు ఫోన్ చేసాం. 10:30కు ఫోన్ చేసినా సరే స్విచ్ ఆఫ్ అవుతుంది. సరే నా మీద కానీ కోపించాడేమో, పడుకున్నాడు, డెవలప్మెంట్ పొద్దుటొస్తాను ఎత్తుకుంటే వీళ్ళిద్దరూ కూడా పొద్దుట వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా వేరే వాళ్ళు అడిగారు, ఎరా కనపడ్డా అని అడిగారు, అది కూడా చెప్పలేదు సార్. మీరు ఏదైనా సరే వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య ఆడు కూడా ఆడికి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే పొద్దుట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి చెప్పకుండా ఉంటాడా వాళ్ళ పెద్దనాన్న గారు అబ్బాయి. వీళ్ళందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. మీకు ఎప్పుడు తెలిసింది? మీకు తెలిసిందా దీని మీద అనుమానం వచ్చిందా? మాకు అసలు అనుమానం ఏమీ రాలేదు సార్. వాళ్ళ మీద అనుమానం ఉంటే నేను తర్వాత రోజే పెడతాను పోలీస్ స్టేషన్లో. నేను ఇంకా నా కొడుకు పోయాడు, నేను ఎక్కడో ఉన్నాడు, నేను పని కోసం తిట్టాను, దానికోసంగా వెళ్ళిపోయాడేమో నేను ఎత్తుక్కుంటూ ఉన్నాను. ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు నేను ఎత్తుక్కుంటూ ఉన్నాను. పొద్దుట చెప్పేదాకా నాకు తెలియదు. వాళ్ళు లొంగిపోయారంటే ఎవరో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే చేసి రోజు ఉంటే మరుసటి రోజు అని చెప్పాలి కదా, చెప్పలేదు. వాళ్ళకి వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు రావాలి బయటికి, వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ కుటుంబం వాళ్ళు రావాలి బయటికి. వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ ఉండకుండా ఏది చేయడు. వీళ్ళు ఏమైనా స్నేహితులు అండి? చనిపోయిన అబ్బాయి గట్ట ఏ స్నేహితులు కాదండి. ఆడు ఇంకొకటి ఉన్నాడు కదా, ఆ కుర్రాడు మాతో పాటు పనిలోకి వచ్చి కూడా మానేసాడు. ఒక్కరోడు ఈ కుర్రాడు మాకు స్నేహితుడు కాదు, ఏమి కాదు, ఊళ్ళో అంతే. చదువుకోలేదు, పోనీ క్లాస్మేట్ కాదు, ఏమీ కాదు. ఏం పని చేస్తారండి మీరు? నేను కాంట్రాక్ట్ వర్క్. కృష్ణప్రసాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి, వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుకుంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినాని వాళ్ళ చెల్లి చెప్పినట్లు. తర్వాత వాళ్ళ చెల్లిని మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం, అవునన్నా ఇంకా పాటు చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఇంకా ఒకసారి ఇతను చెప్పాడంట. ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో మిస్ అయిన కిరణ్ కార్తీక్కి చెప్తే, నేను నా ఇష్టం మాట్లాడతానన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరికీ డిస్కషన్ జరిగింది. దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు మిస్ అయిన రోజు నైట్ 9 o'clock తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో. రైట్, కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లెలతో చనువుగా ఉంటున్నాడని చెప్పి కృష్ణప్రసాద్ కిరణ్ కార్తీక్ అనే యువకుడిని పార్టీకి రమ్మని పిలిచి హతమార్చి అక్కడే పూడ్చిపెట్టినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి ప్రకాష్ లాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఏం జరిగింది? కిరణ్ కార్తీక్ మరణం పైన పోలీస్ ఎటువంటి అంశాలు చెప్తూ ఉన్నారు? సో కృష్ణప్రసాద్తో పాటుగా ఇంకెవరెవరు ఈ ఘటనలో పాల్గొన్నారు? మనోజ్, ఏదైతే కాకినాడ జిల్లాలో ఏదైతే సోమలకోట మండలం అలాగే పివి రామవరం సంబంధించినటువంటి కిరణ్ కార్తీక్ అనే యువకుడు 19 ఏళ్ల యువకుడైతే అతి దారుణ హత్యకైతే గురైపోయాడని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పివి రామవరం సంబంధించినటువంటి అందులో దానికి సంబంధించినటువంటి అదే వీధికి చెందినటువంటి ఎవరైతే తన చెల్లితో చనువుగా మాట్లాడుతున్నారనే అక్కసు పెంచుకుని ఎవరైతే కృష్ణప్రసాద్ అనే యువకుడు తన చెల్లితో ఈ విధంగా ఫోన్ లో మాట్లాడడం, మెసేజ్లు పెడుతున్నారని అక్కసు పెంచుకున్నాడు. అతను కృష్ణ భగవాన్ అయితే ఈ విధంగా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఆ కృష్ణప్రసాద్ అయితే తన చెల్లితో మాట్లాడుతున్నాడనే అక్కసుతోనే తనను ఎవరైతే ఉన్నారో కిరణ్ కార్తీక్ అయితే గత 24వ తారీఖుని అతనైతే పార్టీకి అని పిలిచాడు. పార్టీకి అని పిలిచిన నేపథ్యంలో సరదాగా కూడా ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా వివాదం నెలకొంది. ఇదే విషయంపై తన చెల్లికి ఎందుకు మెసేజ్లు చేస్తున్నామని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది. అక్కడ వినోద్ అనే యువకుడితోనే అలాగే వినోద్తో పాటు అలాగే ఎవరైతే కృష్ణప్రసాద్ ఇద్దరు కలిపి ఈ యొక్క కిరణ్ కార్తీక్ అనే యువకుడిని అయితే ఈ యొక్క ఏదో బ్రహ్మానందపురంలో ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ లో ఆ రాత్రి అక్కడే పార్టీ చేసుకుని అక్కడ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇద్దరు కలిపి అక్కడ హతమార్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయం కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి. తన తండ్రి ఎవరైతే ఉన్నారో గత నెల 27వ తేదీన అయితే దీనిపై ఫిర్యాదు చేశారు. సామర్లకోట పోలీసులు అయితే తమ కుమారుడు కిరణ్ కార్తీక్ అయితే కనిపించడం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడు ఎవరైతే తన తండ్రి సంబంధించిన డబ్బులు అడిగిన నేపథ్యంలోనే కోపగించి ఎక్కడికో వెళ్ళిపోయారు, తిరిగి వస్తారని కూడా గత 24వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా చూశారు. కానీ ఎట్టకి కూడా రాకపోవడంతోనే ఆ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు తన మొబైల్లో ట్రేస్ అవుట్ చేసి తన మొబైల్ నెంబర్ ఆధారంగా కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో మొత్తం సంచలన నిజాలే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కిరణ్ కార్తీక్ అయితే తన వీధిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణ ప్రసాద్ తో పాటు వినోద్ కలిపి తన హత్య చేసి ఎక్కడైతే బ్రహ్మానందపురంలో ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ లో పూడ్చిపెట్టినట్టుగా పోలీసులకు అయితే సమాచారం మొత్తం ఇన్వెస్టిగేషన్ లో తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిందితులు ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్
చేస్తున్నారని తెలిసి వాళ్ళైతే ఆ రెవెన్యూ ఎవరైతే విఆర్ఓ ఉన్నారో విఆర్ఓ ముందు కూడా ఇద్దరు కూడా లొంగిపోయినట్టుగా జ్ఞానం తానే చేసినట్టుగా కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ ఘటనపై జరిగిన ఉదంతం తన చెల్లితో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇది చదువుగా మాట్లాడుతున్నారని ఆ విషయం అయితే తన హైదరాబాద్ లో ఉన్నటువంటి కృష్ణప్రసాద్ అయితే కొన్ని రోజుల క్రితమే తెలిసింది. ఈ నేపథ్యంలోనే తన హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ సామర్లకోట రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే తన చెల్లితో ఎవరైతే కిరణ్ కార్తిక్ అయితే చనువుగా మాట్లాడుతానని ఇరుగు పొరుగు వారు చెప్పిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో తను ఏ విధంగా అయినా తనతో మాట్లాడాలి, తన చెల్లిని చదువుకున్నటువంటి చదువుని డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పేసి ఉద్దేశంతోనే తనైతే తీసుకెళ్లడం పార్టీకి పిలిచి ఆ రోజు రాత్రి 24వ తారీఖునైతే ఈ విషయం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే హతమార్చినట్టుగా కూడా పోలీసులకైతే ఇన్వెస్టిగేషన్ లో తెలిసినటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారుల సహాయంతో ఎక్కడైతే కూర్చున్నటువంటి ప్రాంతాన్ని వెళ్లారు, అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న దీనిపై ఎవరైతే సిఐ ఉన్నాడో కృష్ణ భగవాన్ అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో కృష్ణ ప్రసాద్ని వినోద్ను కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా పోలీసులు ఏదైతే చెప్పుకొస్తున్నారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి ఇంకా దీని వెనకాల అంటే కుటుంబ సభ్యులు అయితే పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీని వెనకాల ఇంకా ఉన్నారు. 24వ తారీఖున మర్డర్ జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళని అయితే దాచిపెట్టారు. వాళ్ళ వెనక ఉన్నవారు ఎవరో తెలియాలంటూ కూడా తన తండ్రి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి మనోజ్. ఏదేమైనా ఈ ఘటన అయితే స్థానికంగా ఆ యువకుని అంటే చెల్లికి మెసేజ్లు పెడుతున్నారని ఫోన్ చేస్తున్నారని అక్కసతోనే ఈ హత్య జరిగినట్టుగా కూడా ఈ స్థానికంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి 10 రోజుల తర్వాత తెలియడంతో మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారిందని చెప్పాలి మనోజ్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లెలతో చనువుగా ఉంటున్నాడని చెప్పి కిరణ్ కార్తిక్ అనే యువకుడిని కృష్ణప్రసాద్ అనే యువకుడు తన చెల్లితో అలా ఉండడం నచ్చక పార్టీకి రమ్మని పిలిచి ఆ తర్వాత హతమార్చి అక్కడే పూర్తి చేశాడు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పెద్ద ఎత్తున పోలీసులు ఆ నిందితుల్ని పట్టుకున్నారు. జూన్ 24న అదృశ్యం అయితే 10 రోజుల తర్వాత ఈరోజు అదుపులో తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని తీసుకువెళ్లారు. ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్ట్ మార్టం కూడా అక్కడే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు అటు కుటుంబీకులు అంటే కిరణ్ కార్తిక్ బంధువులు తన కుటుంబీకులు ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను కొడుకు రాపోయి 10:30కు ఫోన్ చేసాం. 10:30కు ఫోన్ చేసినా సరే 6 అయిపోతుంది. సరే నా మీద కానీ కోపమించడేమో పడుకున్నాడు ఎవరు పొద్దుటొస్తాను ఎత్తుకుంటే వీళ్ళిద్దరూ కూడా పొద్దుట వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా వేరే వాళ్ళు అడిగారు ఎరా కనపడ్డా అని అడిగారు. అది కూడా చెప్పలేదు సార్. మీరు ఏదైనా సరే వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నయ్య ఆడు కూడా ఆడికి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే పొద్దుట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి చెప్పకుండా ఉంటాడా వాళ్ళ పెద్దనాన్న గారు అబ్బాయి. వీళ్ళందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. మీకు ఎప్పుడు తెలిసింది? కృష్ణప్రసాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినాని వాళ్ళ చెల్లి చెప్పినట్టు. తర్వాత వాళ్ళ చెల్లిని మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం అవునన్నా ఇంకా పాటు చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఇంకా ఒకసారి ఇతను చెప్పాడంట. ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో మిస్ అయిన కిరణ్ కార్తిక్కి చెప్తే నేను నా ఇష్టం మాట్లాడతానన్న పాయింట్ ఆఫ్ వ్యూలో